ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? నాకిదంతా కన్ఫ్యూజన్ గా ఉంది. నేనిప్పుడేం చేయలేను. నాకు ఆలోచించుకునే టైం కావాలి. సరే, టైం తీసుకొని ఈ రాత్రంతా ఆలోచించు. కానీ రేపు పొద్దున్నే ఖచ్చితంగా నీ నిర్ణయాన్ని చెప్పు. మా నాన్న మోసం చేసినట్టు దయచేసి నువ్వు కూడా నన్ను మోసం చేయకు, సరేనా? అక్షయ, నేను వేరే కాపురం వెళ్ళకపోతే మాత్రం ఈ ఇంట్లో ఎవ్వరిని ప్రశాంతంగా ఉండనివ్వను. ఏ ఒక్కరిని వదిలిపెట్టను. నన్ను క్షమించమ్మా. మీరు నన్ను క్షమించమని అడగడం ఏంటి మావయ్య గారు? చేసిన తప్పుకి క్షమాపణ అడగాలి కదమ్మా. మీరేం తప్పు చేయలేదు మావయ్య గారు. రాజా మనసులో అలాంటి ఉద్దేశం ఉందని నీకు చెప్పకుండా దాయడం తప్పే కదమ్మా. తప్పు కాదు మావయ్య గారు. మీరు నా దగ్గర ఎందుకు దాచారో నేను అర్థం చేసుకోగలను. వాడు మా మీద ద్వేషంతో అలా అంటున్నాడేమో అనుకున్నాను, కానీ ఆ రోజు పెళ్లి చూపుల్లో అలాంటి